గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే వంశీ గారు. నమస్తే. మనీకి సంబంధించి కొన్ని అపనమ్మకాలు ఉంటూ ఉంటాయి చాలామందికి. మనీని హేట్ చేస్తూ ఉంటుంటారు. సేవ్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ మనీ పట్ల మైండ్ సెట్ అండ్ దాంతోపాటు మనీ పట్ల ఒపీనియన్ కూడా చాలా అవసరం. ఎటువంటి ఒపీనియన్ ఉంటే మనీ మన దగ్గర ఉంటుందన్న కాన్సెప్ట్ చాలామంది చెప్తూ ఉంటారు. దాని లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం. మన సైడ్ వచ్చేసరికి మనీ పట్ల ఎటువంటి ఆలోచనలు ఉండాలి అంటారు, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటారు? చాలా మందికి మేడం మీరు అన్నట్లుగానే మనీ మైండ్ సెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాదించాలంటే కూడా సేవ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మనీ పట్ల ఉన్నటువంటి మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలన్నమాట. అలా పాజిటివ్గా మార్చుకున్నప్పుడు మాత్రమే మనకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది మనీ పట్ల. అప్పుడే సంపాదించాలన్న ఆశ, కుతూహలం ప్రతి వ్యక్తి కూడా పెరుగుతుంది అనమాట. అయితే చాలామందికి ఇలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకునే క్రమంలో అంటే పాజిటివ్ మైండ్ సెట్ రాకుండా అంటే కొన్ని అపనమ్మకాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటి అపనమ్మకాలు ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనీ రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలామంది అనుకుంటారు అనమాట, అంటే మనీ అంటే డబ్బులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఎక్కువ ఉంటాయని. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే కూడా మనీ అవసరం అనే విషయాన్ని గుర్తించాలి. అంటే ఇలాంటి అపనమ్మకాలని వాళ్ళు ఎప్పటికీ కూడా మైండ్లో క్యారీ చేస్తుంటారు అనమాట. అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మైండ్ సెట్. సో వీళ్ళు ఇలాంటి సెల్ఫ్ టాక్ వాడతారు కాబట్టి అలాంటి మైండ్ సెట్ ఉంటుంది, అలాంటి రిజల్ట్ వస్తాయి అనమాట. కాబట్టి వీళ్ళు సంపాదించాలనే ఆసక్తి కూడా వీళ్ళకు ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనే విషయాన్ని, ఈ విషయం పట్ల ఇదొక అపనమ్మకం. దీన్ని దూరం చేస్తేనే మనకు మనీ పట్ల పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, మనీ చేంజెస్ పీపుల్. చాలామంది అనుకుంటారు డబ్బులు మనుషులను మారుస్తాయి. డబ్బులు మనుషులను మారవు, వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని బయటికి చెప్తాయి అంతే. అంటే మనుషుల్ని మార్చే టూల్ అది మనీ అని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి అపనమ్మకాలు కూడా పెట్టుకోకపోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనీ డజంట్ బై హ్యాపీనెస్. చాలామంది అంటారు, ఈ డైలాగ్ మనకు బాగా వినిపిస్తుంది కూడా, మనీతోటి అన్ని హ్యాపీనెస్ కొనలేం. కాకపోతే ఏ చిన్న హ్యాపీనెస్కైనా మనీ కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది కూడా అపనమ్మకమే, దీన్ని కూడా మైండ్లో నుంచి తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. చాలామంది అంటారు, కాకపోతే మనీ లేకపోతే నథింగ్ అనే విషయం కూడా తెలుసుకోవాలి. అంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే ప్రతిసారి ప్రతి విషయాన్ని కూడా మనీతోటి కొనలేం, ప్రతిదీ మనీకి మనం కంపేర్ చేయలేం. కాకపోతే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని ఆ డైలాగ్ చెప్పే కంటే ముందే మనీ లేకుంటే కూడా నథింగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ అపనమ్మకాలను అనేది ప్రతి వ్యక్తి కూడా తీసేయాలన్నమాట. అంటే వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలి. మనీ పట్ల అంటే ఏదైనా వ్యతిరేక భావం ఉందనుకోండి, మన దగ్గరికి మనీ రాదు. మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏముంది, మనకి ఏదైనా కావాలంటే దాని మీద ఫోకస్ చేయాలి. వద్దు అనే దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అది రాదు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది, ఎక్కడైతే మీ ఫోకస్ ఉంటుందో అది మీరు అట్రాక్ట్ చేస్తారు, ఏదైతే మీరు ఫోకస్ చేస్తారో అదే మీరు అట్రాక్ట్ చేస్తారు. అంటే మీరు పాజిటివ్గా ఫోకస్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్గా ఫోకస్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. సో మొత్తానికైతే మనీని అట్రాక్ట్ ఎలా చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మైండ్ సెట్ మనకు మారాలి అంటే ఒక విషయం గుర్తు చేస్తాం, మనీని ఈ సందర్భంలో మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే మనీ ఈక్వల్ టు లవర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి దగ్గర అంటే అనుకోండి మనీ ఈక్వల్ టు లవర్ అనుకోండి, మనకు ఒక అంటే జనరల్గా మనకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి దగ్గర ఐ హేట్ యు అన్న అనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుంది? రిప్లై సేమ్. నువ్వు కూడా మనీని ఇష్టపడకపోతే మనీ కూడా నేను ఇష్టపడదు. మనీ నువ్వు అంటావు, నువ్వు ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు అన్నావు అనుకోండి మీ లవర్ దగ్గర, ఏమైపోతుంది ఆటోమేటిక్గా? ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ కాని దగ్గర వెళ్ళి ఉంటుంది. సో మనీ కూడా అంతే, నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే మనీ కూడా నీ దగ్గర రావడానికి ఇష్టపడదు. నెక్స్ట్ మనీ నేను ఇష్టపడతలేరు, మనీ కూడా నేను ఇష్టపడదు. కాబట్టి నువ్వు కూడా బ్యాడ్. సో నేనేమన్నా ఒక లవర్ దగ్గర ఎలాంటి వర్డ్స్ మాట్లాడితే మనకు రిప్లై వస్తుందో, సేమ్ మనీ దగ్గర మనీ మీద ఉన్న ఒపీనియన్ కూడా మనం ఎలా మాట్లాడితే అలాంటి ఒపీనియనే, అలాంటి రిప్లైని మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనీ విషయంలో మనీని మనం ఇందాక లవర్ దగ్గర అంటే దాంతో పోలిస్తే మనకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను దాంతో పోల్చాను. కాబట్టి ఇప్పటికైనా అలాంటి అపనమ్మకాలని వదిలేసి మనీ పరంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ యాక్షన్స్ ఉండేటట్లుగా చూసుకోగలగాలి. మరి ఇలాంటి అపనమ్మకాలు ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది అంటే ఫస్ట్ రిలేటివ్స్ నుంచి. అంటే చాలా మంది చుట్టాలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఏదో సంథింగ్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటున్నారు దగ్గర నుంచి కూడా మనం మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటే వీళ్ళు ఎప్పుడు పైసా మనుషులు అట్లాంటి వర్డ్స్ మనకి ఎక్కువ వినిపిస్తుంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ నుంచి, అరే వాడు ఎక్కువ డబ్బుకు ప్రియారిటీ ఇస్తారు, ఫ్రెండ్షిప్కి ప్రియారిటీ ఇయ్యరు. నెక్స్ట్ సొసైటీ నుంచి, టీచర్స్ నుంచి, ఇంకొకటి కంఫర్ట్ జోన్ ఉన్న పీపుల్, వీళ్ళు ఎక్కువగా నేనేమంటానంటే
ఈ కంఫర్ట్ జోన్ ఉండే పీపుల్ ఏమంటారంటే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఇంత కష్టపడ్డు ఇంకా చేయడం అవసరమా, ఇట్లాంటి వర్డ్స్ వాడుతుంటారు అనమాట. వీళ్ళ మాటలు వింటే మనం కూడా అక్కడనే కంఫర్ట్ జోన్లో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళంత వీళ్ళకి దూరంగా ఉండండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేజీ పీపుల్స్. వీళ్ళు ఎప్పటికీ కూడా నెగిటివ్ సెల్ఫ్ టాకే ఉంటుంది, వీళ్ళకు నెగిటివ్ బిహేవియరే ఉంటుంది, మనకు నెగిటివ్ వర్డ్సే వాళ్ళు ఎక్కువ అంటుంటారు అనమాట. కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా అలాంటి మనీకి సంబంధించిన అపనమ్మకాలని మనకు క్రియేట్ చేస్తారు. కాబట్టి వీలైనంతగా ఇలాంటి పర్సన్స్ నుంచి అలాంటి వర్డ్స్ వినకుండా మీరు దూరంగా ఉండండి అలాంటి సందర్భంలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు రీజన్ ఏంటి ఈ మిత్స్, ఈ అపనమ్మకాలు అనేది ఎందుకు వచ్చాయంటే చూడండి మేడం, ఇది 3 స్టేజెస్లో వచ్చిందనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పావర్టీ, అంటే పేదరికం అంటారు కదా. యాక్చువల్గా 1991 వరకు సమాజంలో ఎక్కువగా మనీ అనేది సర్క్యులేట్లో లేదనమాట. అంటే బయట సమాజానికి కనిపించలేదు. వాళ్ళు ఎప్పటికీ అంటే జస్ట్ పేదరికంలోనే ఎక్కువ ఉన్నారనమాట. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి సర్వైవల్ మైండ్ సెట్. ఫస్ట్ స్టేజ్లో అసలు మనీ లేదు, ఏదో బతకడమే కష్టంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి స్టేజ్ 2కి వస్తారు. స్టేజ్ 2లో జస్ట్ తినడానికి ఉందా, బతుకుతున్నామా లేదా అలాంటి సిచ్యువేషన్కి వచ్చారు స్టేజ్ 2లో. అంటే 1991 తర్వాత ఒక 10 years తర్వాత. నెక్స్ట్ స్టేజ్ 3లో అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏమంటే జాబ్ చేస్తే చాలు, అంటే నువ్వు బాగా చదువుకో, బాగా జాబ్ చేయి, నెక్స్ట్ బాగా మనీని సేవ్ చేయి, ఇంతవరకే చెప్పారు అనమాట. అంటే ఫస్ట్ మైండ్ సెట్లోనేమో అసలు మనీ లేదు. అంటే వీళ్ళు చూడండి మేడం, ఇప్పుడు 1991 కాలంలో వాళ్ళకి మనీ అసలు లేదు, కాబట్టి వాళ్ళు మనీ గురించి ఎలాంటి అవేర్నెస్ వాళ్ళు కల్పించలేదు. అంటే వాళ్ళు ఏదైనా బై చేయాలన్నా ఒకప్పటి కాలంలో మనం చూసుకుంటే ధాన్యాలను ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు. వాళ్ళు ఏదైనా బై చేయాలన్నా ఇది ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు తెచ్చుకునేవాళ్ళు, మనం అదే చేసేవాళ్ళం, అదే చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఈ సర్వైవల్ మైండ్ సెట్, అంటే వీళ్ళకు మనీ లేదు. ఒక కేటగిరీ పర్సన్స్కి మనీ లేదు, సెకండ్ కేటగిరీ పర్సన్స్కి మనీ ఉన్న లిమిటెడ్గా ఉందన్నమాట. అంటే బతికితే చాలు, తినడానికి ఉంటే చాలు. సో ఈ 2 కేటగిరీలో వచ్చిన పర్సన్స్ మన పేరెంట్స్గా ఉన్నారనమాట. కాబట్టి మన పేరెంట్స్ మనకు మనీ గురించి చెప్పలేకపోతున్నారు అనమాట. అంటే ఎందుకంటే ఒకరు పావర్టీ నుంచి వచ్చారు, ఇంకొకరేమో సర్వైవల్ మైండ్ సెట్ నుంచి వచ్చారు. కాబట్టి ఈ 1990 ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ని తీసేయాలి ఫస్ట్. వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ కాలంలో ఒకరికి మనీ లేదు, ఇంకొకరి కాలంలో బతుకుతే చాలా అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ 2 రకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మనీ పరంగా చెప్పలేకపోతున్నారు. అందుకే మనీకి మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది లేదు. అంటే మనీని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది లేదు. కాబట్టి ఆ 2 రకాల మైండ్ సెట్ల నుంచి ఆలోచనలు వదిలేసి అలాంటి వాళ్ళ అడ్వైజెస్ తీసుకోకుండా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి అనే కాన్సెప్ట్స్ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్కిల్. అంతేకాని మా రిలేటివ్స్ చెప్పారని, మా పాతకాలంలో మా తాతలు చెప్పారని ఇలాంటి మైండ్ సెట్ తోటి మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు మనీ పరంగా. మరి ఇలాంటి మైండ్ సెట్ అంటే మామూలుగా ఈ కాలంలో జాబ్ చేయాలి, మనీ సేవ్ చేయాలి, ఇంతే ఉంది. ఇలాంటి మైండ్ సెట్ ఎట్లా వచ్చిందంటే రీసెంట్గా ఫ్రెండ్స్ కూడా అట్లే ఉంటారు. అలాగే మూవీస్ కూడా కొన్ని మూవీస్లలో జస్ట్ మనీ జాబ్ తెచ్చుకోవాలి, మనీ సేవ్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్లు మాత్రమే మూవీలు ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటపడడం ఎలాగో కూడా మనం 28th రోజు జరిగే క్లాస్లో మీరు అన్నట్టుగానే నాకు తెలియని డౌట్ ఏంటంటే చాలామందికి మనీని ఇప్పుడు సంపాదిస్తున్నాం, బట్ సేవ్ చేసే ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చాలామందికి తెలియదు. అలా తెలియకనే దాని నుంచి వచ్చినవే ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి. మనీ వల్ల రిలేషన్స్ పోతాయి అని, మనీ వల్ల మనకి బెనిఫిట్స్ ఉండవు అని, ఇదే బ్యాడ్ అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ మనీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుంటాయి, మంచి జరుగుతూ ఉంటుంటుంది, దానివల్ల పనులు అవుతూ ఉంటుంటాయి. దాంతో పాటు స్టూడెంట్స్ అనే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మనీ పట్ల ఇటువంటి ఖచ్చితత్వమైన కొన్ని రీజన్స్ ఉంటూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు December 28th క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే కెరీర్ పరంగా ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు అంటాం. కెరీర్ పరంగా మేడం మనం హై ఇన్కమ్ స్కిల్స్ అనే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం కదా, అలాంటి అన్ని స్కిల్స్ కూడా మనం క్లియర్గా వాళ్ళకి చెప్తాం అనమాట. అంటే ఏదైనా క్వాలిఫికేషన్ అవసరమా, లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ అవసరం ఉందా, లేదంటే ఏదైనా రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలనే విషయం కూడా మనం క్లియర్గా చెప్తాం. ఆ క్లాస్కి వచ్చిన తర్వాత ఒక హై ఇన్కమ్ స్కిల్స్ పరంగా, ఎర్నింగ్ పరంగా చాలా బెనిఫిట్స్, చాలా క్లియర్ మాన్యువల్ అనేది దొరుకుతాయి అనమాట. కాబట్టి స్టేజ్ 3లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటుంటారో అలాంటి వాళ్ళని ఆ స్ట్రక్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి తీసుకొస్తాం. ఎస్పెషల్లీ ఆ బిలీఫ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత December 28th
29, 30 ఈ 3 డేస్కి సంబంధించిన క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.